అది కాదుల్లా ఇంత అర్జెంటుగా సీట్లు పెంచాల్సిన అక్కర ఉందంటారా? అరే ఉన్నోళ్ళే ఏడాదికో నాడాగబడరు కానీ వీళ్ళు జాలరని ఇంకింత మందిని గెలిపించి వాళ్ళకు పదవులు ఇవ్వాలంట. పదవులు ఇప్పుడు ఉన్నోళ్ళతోటే గట్టిగా పని చేపిస్తే కాదా? ఓ దిక్కు దేశంలో పరిస్థితి మంచిగా లేదు, పొదుపు చేయాలని చెప్పుకుంటా ఇంకో దిక్కు గంత మందిని తెచ్చుకున్నాడు ఆష్టమా చెప్పుండ్రి అని అంటారేమో గీ వార్త చూసినాక. పోగొట్టుకున్న కానీ దేవులాడుకోవాలన్నట్టు ఎంపీ సీట్లు పెంచే కార్యం మళ్ళా ముంగటికి తెస్తుందట సెంట్రల్ గవర్నమెంట్. దేశంలో పరిస్థితి మంచిగా లేదు, అందరూ పొదుపు పాటించాలని మనకు చెప్పిన ప్రధానమంత్రి మోడీ సారు 5 దేశాల టూర్ కు పోయిండు కదా. సార్ రాగానే పని పట్టాలెక్కుడు పక్కా అని ఢిల్లీలో గుసగుసాలు. జనాభాను బట్టి కాకుండా ఉన్న సీట్లలో సగం పెంచే ఆలోచన చేస్తురట. ఈ లెక్కన మన కాడ కొత్తగా 8 మంది ఎంపీలు వస్తారు, గప్పుడు 25 మంది అవుతారు మొత్తము. ఇక అసెంబ్లీ సీట్లు ఇంకో 60 పెరిగితే 179 అయితే అన్నట్టు. ఈ లెక్కమటి పోతే ప్రతిపక్షాలు గినా సరే అంటాయనే ఆపోచన ఉన్నదట. అవు మరి మొన్న స్పెషల్ పార్లమెంట్ మీటింగ్లు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎంపీ సీట్లు పెంపుకు లంక పెడితే కాదంటే కాదు దేనికదే పెట్టాలని ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా వినకుంటే ఆఖరికి బిల్లే పాస్ కాకపాయే. నియోజకవర్గాలు పెంచకుంటామాయే ఉన్న దాంట్లోకెళ్ళి 133 లేడీ లీడర్లకు ఇద్దామని చెప్తే దానికి గవర్నమెంట్ ఒప్పుకోలే. అంతా ఉతకతే అయ్యే వరకు 5 రాష్ట్రాల ఎలక్షన్లకు ఇదే ప్రచారం చేసిరు మహిళా బిల్లుకు అడ్డం పడ్డారని. ఇక ఇప్పుడు ఓట్లు కూడా వచ్చినాయి కాబట్టి మళ్ళా బిల్లు తెచ్చి ఆలోచన చేస్తున్నారట. ఇప్పుడు గిన ఆత్రమాత్రం చేయకుండా ఒక పారి అన్ని పార్టీలను పిలిచి అందరు సలహాలు తీసుకొని గప్పుడు బిల్లు పెడితే ఏమైనా ఫాయిదా ఉంటదేమో చూడుండ్రి సాలరు. అట్లా కాకుండా మాదే జాగాలని సాగించుకోబోతే ఇంకో పారి ఎటమటం కాగల మళ్ళా.